తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల్ని ఎంక్వైరీ చేసే దిశగా ప్రభుత్వం కొనసాగింది. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి నివేదికల్ని కోర్టుకి అప్పజెప్పింది సిట్. ఆ నివేదికల్లో తేలింది ఏంటంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి నెయ్యే కాదు. అవును, ఇది నిజమే. పామాయిలు కొన్ని రకాల కెమికల్స్తో మిక్స్ చేయబడినటువంటి మిశ్రమం, దాన్నే నెయ్యిగా ఇన్ని రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడారు. దీనికి సంబంధించి ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ లాంటి ఇంకా కొన్ని రకాల డైరీల మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఈరోజు కోర్టు ధృవీకరించింది. ఫైనల్గా అది నెయ్యి కాదు, కెమికల్ అని తేల్చేసింది. మరి దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం మరి పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధిలో ఉండే ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి గత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.